హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, కువైట్లో పాల కేంద్రం దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుండి కువైట్కి అంతటికి పాలు, పెరుగు, మజ్జిగ సప్లై అవుతాయి. ఇక్కడ చాలా డైరీలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, ఎలా నడుపుతున్నారో ఒకసారి చూద్దాము లోపలికి వెళ్ళి. ఇక్కడ మొత్తము దాదాపు మేము వచ్చిన షెడ్యూలో ఒక 500 ఆవులు ఉంటాయి. 500 పైనే ఉంటాయి. ఫ్రెండ్స్, కువైట్లో ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. ఇక్కడ ఎండలకు ఇక్కడ ఆవులు ఎలా తట్టుకుంటున్నాయి ఒకసారి చూడాలనిపించింది. అందుకనే ఇంత దూరం వచ్చాము. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి, ఆవులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైనుండి పైప్ కనెక్షన్ పెట్టి వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఆవుల మీద పడేలాగా, ఆవులు చల్లగా ఉండాలని వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఆవులకి చల్లగా గాలి వచ్చేలాగా కూలర్లు పెట్టారు. చూడండి ఎన్ని కూలర్లు ఉన్నాయో, గాలి చల్లగా వస్తుంది. అలాగే పైనుంచి పైపు కూడా కనెక్షన్ పెట్టి వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఇంత మటుకు చల్లగా గాలి ఉంటేనే, లేదంటే కనుక తట్టుకోలేవు ఆవులు. ఈ కింద మొత్తం అంతా మట్టి కాదు, ఆవులు పేడ వేస్తాయి కదా, పేడ అంతా వీళ్ళు ఎత్తకుండా అలాగే కింద నెరిపేస్తున్నారు. అలాగే ఈ పేడ మన ఇండియాలో అయితే కనుక లక్షలు అమ్ముకుంటారు పేడ. కానీ ఇక్కడ వ్యవసాయం లేదు కాబట్టి ఆ పేడ అంతా అలాగే వేస్ట్ చేస్తున్నారు. చూడండి, ఇంత కుప్పలు ఉంది పేడ. దీన్ని ఏం చేయరు, అలాగే వదిలేస్తున్నారు. మన ఇండియాలో అయితే కనుక పొలాలకు వేసుకుంటారు. ఇక్కడ పంట చేసేది పొలాలు ఏం ఉండవు కాబట్టి అలాగే వేస్ట్గా వదిలేస్తున్నారు. పైనుంచి స్ప్రే పెట్టారు, నీళ్ళు చల్లగా స్ప్రే పడుతూ ఉంటుంది. కూలర్లు గాలి చాలా చల్లగా వస్తుంది. ఇంత చల్లగా ఉంది కాబట్టి ఈ ఆవులు ఇంత వేడికి తట్టుకోగలుగుతున్నాయి. మామూలుగా ఇక్కడ వేడికి మనుషులే చాలా తట్టుకోలేరు. అసలు చాలా బెట్ట కొడుతుంది మనుషులకే. మరి అలాంటిది ఈ ఆవులు తట్టుకోవాలంటే ఎంత కూలింగ్ ఉండాలి. చూడండి, ఈ కూలర్లకి వాటర్ ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ట్యాంకులు పెట్టారు, వీటిలోంచి వాటర్ సప్లై అవుతుంది. ఆవులు కొన్ని తగ్గిపోయినాయి. వీళ్ళు అసలు ఈ పేడ క్లీన్ చేయరు. ఎక్కడ చూసినా కూడా అట్లే వదిలేశారు. పేడ నీట్గా పెట్టుకోవడం లేదు. మన ఇంటి దగ్గర అయితే చాలా నీట్గా పెట్టుకుంటారు డైరీలు. చూడండి, ఇక్కడ వాటర్ స్ప్రే అవుతుంది, మీకు బాగా కనిపిస్తుంది. చూడండి, పైన పైపు నుండి వాటర్ స్ప్రే అవుతుంది, ఆవుల మీద పడుతుంది స్ప్రే. ఆవులకి చల్లగా ఉంటుంది. కానీ ఈ కింద పేడ క్లీన్ చేస్తే కనుక నీట్గా ఉంటాయి ఆవులు. ఎటువంటి హెల్త్ ఇష్యూ రాకుండా బాగుంటాయి. ఇది వచ్చేసి దానా షెడ్డు. ఇక్కడ దానా నిల్వ చేస్తారు. ఇన్ని ఆవులు, దాదాపు 500 ఆవులు ఉన్నాయి ఇక్కడ. 500 ఆవులకి సరిపడా దానా మొత్తం ఇక్కడే నిల్వ చేస్తారు. ఇప్పుడు మనము ఇక్కడ పాలు, పెరుగు ఇక్కడ తయారవుతాయి, అవి చూద్దాము. ఇక్కడ కొన్ని ఫ్రిడ్జ్లు పెట్టి ఇక్కడికి డైరీ దగ్గరికి వచ్చే కస్టమర్ల కోసం కొద్దిగా పాలు, పెరుగు, మజ్జిగ ఇక్కడ తయారు చేసి అమ్ముతారు. ప్లస్ కువైట్ అంతటికి సప్లై చేయాలంటే మామూలుగా వ్యాన్లు వస్తే వ్యాన్లకు ఎత్తి పంపిస్తారు. మేము ఇక్కడికి వచ్చినందుకు అతను బంగ్లాదేశ్ అతను మాకు ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చాడు తాగమని. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఫ్రెష్ మజ్జిగ కదా. మామూలుగా ఇక్కడ నుంచి మళ్ళీ సూపర్ మార్కెట్లకు వెళ్తాయి, అక్కడ నుంచి కొనుక్కొని తాగితే అది వేరు. కానీ ఇక్కడ ఇప్పుడిప్పుడే తయారైన మజ్జిగ ఫ్రెష్ బాగా టేస్ట్గా ఉన్నాయి. ఇక్కడ కొంటే లీటరు
ఒక 300 పైసలు అలా ఉంటుంది. అదే జమియా మార్కెట్కి, సూపర్ మార్కెట్కు అట్లా తరలిస్తే అక్కడికి వెళ్ళేసరికి రేటు కొద్దిగా పెరుగుతుంది. వేప చెట్టు, ఇక్కడ షెడ్ దగ్గర వేప చెట్టు వేశారు. కువైట్లో చాలా అరుదుగా ఉంటాయి వేప చెట్లు.